కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. భారీ వర్షానికి ఇంటి గోడ కుప్పకూలిపోయింది. ఘటనలో తండ్రి కొడుకు మృతి చెందారు. మృతులు తండ్రి శేఖర్, కుమారుడు లక్ష్మీనారాయణగా గుర్తించారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఎమ్మిగనూరు మండలం గుడిగల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ప్రస్తుతం కర్నూలులో తండ్రి కొడుకు మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం నింపుతోంది. పూర్తి అప్డేట్స్ ఇస్తూ మా కరెస్పాండెంట్ శివరాజ్ జాయిన్. శివరాజ్, అసలు ఎలా జరిగింది, ప్రస్తుతం మిగిలిన వారి పరిస్థితి ఏంటి, ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో, ఏం చెప్తున్నారు? సతీష్, కర్నూలు జిల్లా ఎమ్గనూరులో విషాదం చోటు చేసుకుంది. ఏదైతే రాత్రి నిద్రిస్తున్న కుటుంబం పైన ఏదైతే వర్షానికి కారణంగా పాత మిద్ద కూలిపోవడం జరిగింది. ఈ ఘటనలో తండ్రి కుమారుడు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. ఏదైతే గత కొద్ది రోజులుగా వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. ఎమ్గనూరు మొత్తం నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి మిద్ద కూలి ఇద్దరు మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరు ఏదైతే తీవ్ర గాయాలు కావడంతో వారిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు. ఒక పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు చెప్తున్నారు. అదైతే జరిగిన ఘటన పైన పోలీసు అధికారులు సంఘటన స్థానం చేస్తున్నారు. అసలు ఏదైతే పాత మిద్ద కూలడంతో ఈ ఘటన జరిగినట్లుగా ప్రాథమిక అంచనానికి పోలీసులు వచ్చారు. అయితే ఏదైతే హాస్పిటల్ చికిత్స పొందుతారో వారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి రెవెన్యూ అధికారులు ఇటు డాక్టర్లను కోరడం జరిగింది. మరోవైపు జరిగిన ఘటన పైన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎవరైతే తండ్రి కొడుకులు మృతి చెందారో దీంతో కుటుంబంలో తీవ్ర విషాదాలు నెలకొన్నాయి. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇటు బంధువులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివరాజ్. వర్షానికి, భారీ వర్షాలకి గోడలు పాతాయి సార్. అవి కూలి కొట్ట మీద పడి మా అన్న నాగరాజ్ సార్, మా అన్న కొడుకు నరసింహ సార్, వాళ్ళ ఇద్దరు స్మార్ట్లోనే పోయినారు సార్. మా అమ్మకు మా తమ్ముడికి గాయాలైనాయి సార్. ప్రభుత్వం మీరే ఆదుకోవాలి సార్. నా పేరు పద్మావతి సార్.